మనలో చాలామంది 2025 జనవరి మొదటి రోజున ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, కుటుంబ సమేతముగా జరుపుకున్న వాళ్ళం ఉండొచ్చు. కొంతమంది బిడ్డలు ఇంకా బాధలోనే, దుఃఖంలోనే మునిగి ఉండొచ్చు కదండీ! సో, దీన్ని బట్టి కూడా దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ దేవుణ్ణి ఆనందపెట్టాలి అని ఎప్పుడైనా ఆలోచించామా? అయితే ఈ రోజు నుంచి ఈ యొక్క 2025 రెండో తారీఖు నుంచి మనం ఆలోచిద్దాం. ఆత్మపూరితులు కండి. ఆత్మపూరితులై మీరు జీవించండి అని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తుంది. ఆనాడు మరియ తల్లి దేవుడు తల్లిగా ఎందుకు ప్రకటించబడింది అని అంటే కనుక ఒకటే అండి విషయం. ఇదిగో నేను ప్రభు దాసురాలిని అని చెప్పిన ఆ తల్లి, ఇదిగో శిష్యులందరినీ కూడా ఇదిగో ఒక చోట చేరుస్తూ, ఇదిగో పెంతెకోస్తు పండుగ జరగడానికి ఒక గొప్ప నాందిగా యెహోవా తండ్రి ముద్దు బిడ్డగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ పవిత్రాత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడిరి అని. అదేవిధంగా మనందరి కుటుంబాలలో గూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా వాళ్ళు మారాలి అని కాకుండా, అయ్యా నాతో పాటు వాళ్ళు కూడా మారాలంటే పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని కాల్చయ్యా, పరిశుద్ధాత్మ అగ్నిమని మా పైన కుమ్మరించు తండ్రి అని మనం అడగగలగాలి. ఎందుకంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఇలా సెలవిస్తుంది. హి విల్ బాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫైర్. ఇదిగో నా తర్వాత వచ్చువాడు ఇదిగో నా వలే నీటితో కాకుండా అగ్నితో జ్ఞానస్నానం ఇస్తాడు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని దేవుని ఈరోజు అయ్యా మా అందరికీ ఆనాడు ఏ విధంగా అయితే నీ శిష్యులకి పవిత్రాత్మతో నింపి నాయనా నీ చిత్తానుసారంగా వాడుకున్నావో, అదేవిధంగా మమ్మల్ని మా కుటుంబాలని పవిత్రాత్మతో పరిశుద్ధమైన అగ్నితో నాయన నింపి తండ్రి అనేకులకు ఆశీర్వదకరంగా మార్చుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.